హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ రేణుక. ఈరోజైతే మా పిల్లల స్కూల్లో పీటీఎం ఉందని అక్కడికి వెళ్తున్నాము. మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. అయినా సరే చాలా ట్రాఫిక్ ఉంది. పార్కింగ్ ప్లేస్ లేక బయట పెట్టేసి ఇలా ఈ గల్లీలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇతను ఎవరో ఇక్కడ నడుస్తున్నాడు. స్కూల్లో పీటీఎం అయినా యాన్యువల్ ఫంక్షన్ అయినా ఈ బొమ్మలు ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువైపోతారు. వాళ్ళని చూసి మన పిల్లలు ఏడుపు పడలేము. స్కూల్కి అయితే వచ్చేసాము. అదేనండి స్కూలు. ఇంక లోపలికి వెళ్దాం పదండి. ఎండ మామూలుగా లేదు, అసలు వింటర్ లాగానే లేదు. ఇటువైపు చూస్తే వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి కదా, అది స్కూల్ బస్సెస్ అండి. ఇంక ఇటువైపు బిల్డింగు అది మెయిన్ బిల్డింగు, కానీ అది చిన్నపిల్లలు చదువుకుంటారు అందులో. ఈ బిల్డింగ్లో అయితే 3rd క్లాస్ నుంచి చదువుకుంటారు. ఇప్పుడైతే మనం 3rd క్లాస్లో క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాము. ఇదొక ఎంట్రన్స్. ఇది ఒక బిల్డింగ్కి ఎంట్రన్స్. ఇలా మల్టిపుల్ ఎంట్రన్సెస్ ఉన్నాయి మనకి. పిల్లల కోసం ఇక్కడ ఏదో రాశారు. మామూలుగా జనరల్గా అయితే కొంచెం తొందరగా వచ్చి ఉంటే మనకి ఇదంతా రష్గా ఉండిద్ది. లేట్గా వచ్చాను కదా, కొంచెం ఖాళీగానే ఉంది. క్లాస్ అంతా అయితే డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ అయ్యి ప్రజెంటేషన్ అయితే ఇస్తారంట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు మా చిన్నోడు. ఈ బాయ్స్ కలిసి ప్రజెంటేషన్ ఏదో చెప్తా ఉంటే ఈ గర్ల్స్ ఎక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మన గర్ల్స్తో మామూలుగా ఉండదు. వీళ్ళు పిలుస్తున్నారు. ఈ ప్రజెంటేషన్ అవుతూ ఉంది. అలానే వీళ్ళ టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ అంట. మల్టిప్లికేషన్ ఎలా మల్టిప్లై చేయొచ్చు 2 numbers అని చెప్తున్నాడు ఆ బాబు. ప్రజెంటేషన్ అయితే అవుతూ ఉంది. ఇదండి వీళ్ళ క్లాస్ రూము. వీళ్ళ టీచర్ అయితే వేరే పేరెంట్తో మాట్లాడుతుంది కదా అని చెప్పి మేము అలా వచ్చి కూర్చున్నాము. క్లాస్ రూమ్ అంతా ఒకసారి చూడండి, బాగుంది కదా. పిల్లలు కూర్చోడానికి స్పేషియస్గా అయితే చాలా ఉంది. వేరే పిల్లలకైతే ఇక్కడ చూడడానికి వచ్చాను నేను. వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నారు అని. జనరల్గా అయితే మనకు చూడడానికి కూడా అవ్వదు, ఫుల్గా ఉంటుంది రష్. ఇక్కడ మా వాడు ఏదో చెప్తున్నాడు అని చెప్పి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వేరే పేరెంట్స్కి ఎవరికో చెప్తున్నాడంట. ఇక్కడికి నేను వచ్చాను. వీళ్ళు క్లాస్ రూమ్ని బాగా డెకరేట్ చేశారు. ఎలా డెకరేట్ చేశారు ఏంటి అని చెప్పి చూడడానికి అయితే లోపలికి వచ్చాము. చూడండి ఇక్కడ ఇయర్బడ్స్తో ఏదో క్రాఫ్ట్ వర్క్ చేశారు, ఎంత బాగుందో. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కూడా రాశారు. ఎవరో ఒక అబ్బాయి లంగ్స్ డ్రా చేశాడు, చాలా బాగుంది కదా. ఇది మినీ లైబ్రరీ అంట. ఇవేవో తయారు చేసి వీళ్ళు వాళ్ళకైతే స్టిక్ చేశారంట. హౌస్ చార్ట్ అంట, క్లాస్ రూమ్ నామ్స్ అంట, న్యూట్రిషియస్ ఫుడ్ అంట, చాలా మటుకు అయితే రాశారు. క్లాస్ రూమ్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. అయితే ఎవ్రీ పీటీఎం కూడా ఇలానే ఉండిద్ది. డిఫరెంట్గా డెకరేట్ చేస్తారు. క్లాస్ రూమ్ నామ్స్ అయితే సేమ్. ఇక్కడ ఖాళీగా ఉన్నాను కదా, మా వాడిది ఇంకా అవుతుందని చెప్పి అలా కూర్చున్నాను నేను. వేరే పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారని. ఈలోపు మా పెద్దోడు పద మనం మా క్లాస్ రూమ్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి ఇంకా టైం ఉంది పీటీఎంకి అయితే మాత్రం. 12 o'clock తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ టీచర్ రాలేదు. వాళ్ళ క్లాస్ రూమ్ స్టాఫ్ రూమ్లో చూసుకుంటూ అయితే వెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఎదురుగా ఉన్నారు. వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేసారంట అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నారు. ఇదేనండి వీళ్ళ క్లాస్ రూము. 6th class వాళ్ళది. కొంచెం 3rd class వాళ్ళకంటే పైన ఉండిద్ది, 1st floorలో ఉండిద్ది. ఇది మహారాష్ట్ర మ్యాప్ అంట. స్టేట్ మ్యాపు, స్టేట్ క్యాపిటల్, స్టేట్ పాపులేషను, స్టేట్ ఫ్రూట్ ఏంటి, స్టేట్ ఫ్లవర్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మ్యాప్ డ్రా చేసి అవన్నీ ఇన్ఫర్మేషన్ రాశారు ఇక్కడ. ఇది స్కూల్ క్యాంటీన్ అంట. క్యాంటీన్ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ 4 tables వేసారు. అక్కడ ఎవరైనా స్టూడెంట్ క్యారేజ్ మర్చిపోయినా సరే ఇక్కడికి వచ్చి ఆర్డర్ పెట్టుకొని అయితే తినచ్చు. ఇదైతే మెను. ఫుడ్ అయితే టేస్టీగానే ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 11th, 12th standard పిల్లలదంట. పక్కనే పార్క్ కూడా ఉంది, పిల్లలు వెళ్ళి ఆడుకోవచ్చు బ్రేక్ టైంలో. ఇది క్లాస్ రూమ్ ఇది ఓపెన్ ఆడిటోరియము. ఇంకా ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ అయితే ఇక్కడే చేస్తారంట. పిల్లలందరూ అసెంబ్లీలో ఇక్కడే ఉంటారు, ఇక్కడే అసెంబ్లీ అంతా అవుతుంది.
టీచర్తో అయితే మాట్లాడేసి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడానికని బయటకు వచ్చేసాము. వచ్చేసాక ఇంకా ఇది ప్రిన్సిపల్ రూమ్, ఇంకా చైర్మన్ రూమ్ అని చెప్పి మా చిన్నోడు చూపిస్తున్నాడు. పెద్దగా అయితే ఏం కనిపించలేదు. ఇంకేం కనిపించలేదు, తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇవి ఇక్కడ వెళ్తా ఐస్ క్రీమ్ తిందామా అని అడుగుతున్నాడు. అలాంటిదేం లేదు, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్తున్నాను. ఇక్కడ జీరో గ్రావిటీ స్టాల్ అంట ఏదో పెట్టారు. అక్కడ ఎవరైనా డొనేషన్స్ ఏదైనా చేయాలంటే చేయొచ్చంట, ఎంక్వైరీ కూడా చేయొచ్చు. వాళ్ళు అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. పిల్లలైతే మాత్రం మంచి మంచి యాక్టివిటీస్ అయితే చేస్తారు. మా వాడైతే జీరో గ్రావిటీ అంటే ఏంటి, ఏం డొనేట్ చేయాలి ఏంటి అని కొనుక్కోవడానికని అయితే వెళ్ళాడు. అంటే చాలా ఉంది, వెళ్ళిపోదామని చెప్పి మా పెద్దోడేమో అంటే అందరం బయలుదేరిపోయాం. ఇలా అయిందండి మా పీటీఎం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.